దానిలో కూలీలు, డ్రైవర్లు మార్క్స్ కాకపోతే ఏమవుతారు సార్? అసలు గొడవంతా వాళ్ళ వల్లే మొదలైంది. ఆ కూలీలని అరికట్టడం ఎలాగా? మాకర్థం కావట్లేదు. మీరేదన్నా ఐడియా ఇవ్వండని టాస్క్ ఫోర్సు అది పనిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే నేను ఈ ఐడియా ఇచ్చాను క్రేజీగా ఉంటదని. అది అవుతది, కాదు, కాకపోతే పక్కన పెడదాం. క్లౌడ్ కంప్యూటింగ్ మిక్స్ చేసి నేను చెప్పాను సార్ అంటే, తెలియనట్టు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? అది ఇది అని అడిగాడు. సార్ మీరు ఇంచుల్లో, అంగుళాల్లో ఫైట్లు కంపోజ్ చేసేవాళ్ళు. మీకు తెలియకుండా నిజం సార్ మీరనుకుంటారు కొన్ని కొన్ని నేను ఇట్లాగా తెలుసుకుంటేనే కదా నాకు అవుద్ది అది. అంతా అయిపోయిన తర్వాత ఆ కూలీలు ఎక్కడి నుంచొస్తారు? జావాది మలయన్ తమిళనాడు ప్రాంతం నుంచొస్తారు. హ్మ్. వాళ్ళకి వారానికి 50,000 ఇస్తారు. హ్మ్. వాళ్ళు వాళ్ళకి వాళ్ళెంత స్పెషలిస్టులంటే, హ్మ్. ఆ దొంగని ఆ చెట్టు ఎక్కడిదో పట్టేస్తారు. దాన్ని ఎలా కట్ చేయాలో చేస్తారు. ఎలా ట్రాన్స్‌పోర్ట్ చేయాలో చేసేస్తారు. వాడికి అప్పజెప్తే కళ్ళు మూసుకొని పడుకొని నిద్రపోవచ్చు. వాళ్ళంతా టిపికల్‌గా పర్ఫెక్ట్‌గా పనిచేస్తారు. అందుకనే వాళ్ళనే తీసుకొస్తారు. అది సార్ అని జెప్పి నేను మొత్తం దాని హార్డ్, సాఫ్ట్ కాపీలు మా ఇద్దరి మధ్య చర్చ ఎక్కడి వరకు సాగిందంటే, ప్రతిదీ మినిట్ టు మినిట్ ఆయన టచ్‌లోకొచ్చేవాడు వాట్సాప్‌లో. ఒక పింగ్ చేసి వెంటనే చూసి రియాక్ట్ అయ్యేవాడు.